హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటో డైట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు పవన్. ఈరోజు నేను తన్వి మళ్ళీ స్కూల్ ఎగరగొట్టి ఇంకొక ఊరికి పోతున్నాము. ఆ ఊరు ఏందనేది ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మేము తపోవనం బైపాస్ ఎక్కినాము, తపోవనం సర్కిల్లోకి పోతున్నాము. ఇది అనంతపూర్లో ఒక వరెస్ట్ సర్కిల్. ఇది తపోవనం సర్కిల్ చాలా అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది జనాలు ఆ పక్కకి ఈ పక్కకి నారాయణపురంలోకి మన అనంతపూర్లోకి రావాలంటే మెయిన్ సర్కిల్ ఇది అనమాట. కానీ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ ఉండవు. అంటే ఒక స్పీడ్ బ్రేకర్స్ కానీ, సరైన రాత్రిపూట్లు అయితే లైట్లు ఉండవు, ఏముండవు. అట్లా పోయేవాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు అసలు ఇంకా ఒక రేస్ ఉన్నట్టు ఉంటుంది. అసలుకి ఇది మెయిన్ హైవే కదా, ఎక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు ఎవరు. ఇక్కడ హైదరాబాద్ పోయేవాళ్ళు, బెంగళూరు పోయేవాళ్ళు ఆ పక్క కార్లు పెట్టుకుంటారు, ఈ పక్క కార్లు పెట్టుకుంటారు. ఫుల్ ట్రాఫిక్ జామ్. కానీ ప్రమాదం జరగకోకుండా అయితే పోతున్నారు జనాలు. అట్లా ఇట్లా పోతున్నారు, ఎవరందరూ వాళ్ళు తిప్పలు పడుకుంటా. చూడండి ఎట్లా మనం కూడా వీడియోలు తీసుకుంటూనే పోతున్నాము. ఇది సర్కిల్ దాటేసినాము. ఇక్కడ మనం పెట్రోల్ కొట్టించుకున్నాము. ఇక్కడ కొత్తగా మెక్డొనాల్డ్స్ అని పెట్టినారు, అంటే బాగా మెక్కే డొనాల్డ్స్ అనమాట. అనంతపూర్కి చాలా దూరంలోనే ఉంది. కానీ ఎప్పుడైనా ఇట్లా వీకెండ్స్ బాగా రావచ్చు. వీక్ టైమ్స్లో ఎప్పుడైనా నైట్ టైమ్స్ వస్తే బాగా లైటింగ్ బాగుంటుంది. ఇది టేక్ ఇన్ ఉంది, ఎంత డ్రైవ్ త్రూ. సారీ, ఇట్లా తీసుకుని ఇట్లా వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ పెట్రోల్ ఇచ్చుకుందాం ప్రెజెంట్. ఓకేనా, ఏం పెద్దగా టేస్ట్ ఏం బాగుండదు అక్కడ. ఇట్లా ఆపోజిట్ వచ్చే వెహికల్తో చాలా ప్రమాదం ఉంటుంది. అసలు దాని దగ్గరే, కానీ ఆపోజిట్లో వస్తాను. ఇక్కడ యూటర్న్ ఉండదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఆక్వా థ్రిల్స్ అని ఉంది, వాటర్ పార్కు. ఈ సమ్మర్లో మంచిగా ఉంటుంది ఇక్కడ. అసలుకి బాగా హ్యాపీగా పిల్లలంతా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మామూలుగా దీనికన్నా ఏడన్నా బాయిల్లో పోయేది మేలు, చెరువులు కాటుకు. అట్లా డబ్బులు ఎక్కువ ఇక్కడ పిల్లలు వేసుకొని పోవాలంటే కానీ ఎక్కువ బడ్జెట్ ఇది. ఇప్పుడు వచ్చేసి ఇది తాటి బెల్లం కాఫీ అని వస్తుంది. ఇక్కడ కాఫీ బాగుంటుంది. ఎప్పుడన్నా మనం రిలాక్స్గా సాయంత్రం పూట ఎప్పుడన్నా తాగచ్చు హ్యాపీగా ఇక్కడ. కానీ చాలా దూరం ఉంది అనంతపూర్కి. ఎప్పుడన్నా ఇట్లా బెంగళూరు పోయేటప్పుడు అట్లా తాగిపోవచ్చు ఎప్పుడన్నా మార్నింగ్ టైమ్స్ అట్లా. ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్ పోతే మరూరు టోల్ ప్లాజా వస్తుంది, ధర్మారం. అట్లా కూడా పోవచ్చు మామిళ్ళపల్లి మీద. కానీ మనం టోల్ గేట్ కన్నా ఈ పక్కనే బ్రిడ్జి ఎక్కకముందే లెఫ్ట్లో, అది మాంటిసోరీ స్కూల్ రాకముందే లెఫ్ట్లో ఒకటి రోడ్ వస్తుంది అనమాట. ఇది కూడా ధర్మారంలో కలుస్తుంది పల్లెల మీద. అట్లా పోదాం, ఓకేనా. ఆ రోడ్ చూపిస్తుంది, దానివే చూపిస్తుంది. దానివే మొబైల్ పట్టుకుంది కాబట్టి ఎట్లా పోలో చూపిస్తుంది. ఇక్కడ కూడా ఆపోజిట్లో వస్తూ ఉంటారు, చూసుకొని పోతున్నారు. అన్ని చోట్ల హైవేలో ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, చాలా చూసుకొని పోతున్నారు. ఇవి తెప్పలు చూడు, చేపలు పట్టే పోయేవి. ఇది మన రోడ్డు. ఇట్లా పోవాలి మనం. ఇట్లా ధర్మారం ఇట్లా పోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు కూడా సింగిల్ రోడ్ బాగానే ఉంటుంది. సింగిల్ రోడ్ అయినా బాగానే ఉంటుంది ఇది. ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఒక పాట వేసుకోవచ్చు, కానీ మాకు పాట లేదు కాబట్టి మేమే ఏదో ఒకటి మాట్లాడుతాం. మా ఫోటోగ్రాఫర్లు పోతారు ముందర, ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టున్నాయి. ఫోటోగ్రాఫర్స్ చూడండి ఎంత కష్టపడిపోతున్నారు. 2 బ్యాగులు ముందర, కెమెరా బ్యాగ్, వెనకలో బ్యాగ్ వేసుకొని ఇద్దరు కలిసి ఒక బండ్లో పోతున్నారు. బడ్జెట్ ఏదో మిగిలించుకోవాలా అని చెప్పేసి. ధర్మారం ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంటే పోతా ఉన్నారు. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఏంటారు, చూద్దాం ఎవరో వల్ల. ఆర్న కొడదాం, సైడ్ పోతారేమో. తెలిసిన వాళ్ళే అన్నోళ్ళు. ధర్మారంలోకి ఎంటర్ అయినాము. నేను దాని ఇద్దరు మనం బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద నుంచి పోతాను. ఇట్లా ఇది వర్షం పడితే భారీ నీళ్ళు వస్తాయి ఇక్కడ. అసలు ఏకే ఉండదు. ఇది ఇప్పుడు చూడండి ఎట్లుందో. ఒకసారి తిప్పుకొని పోయింది అంత వర్షం వచ్చింది అక్కడంతా భారీగా. ఓకే అంట తన్వి. ఇది ధర్మారం మెయిన్ రోడ్. ఇదే ఇంకా మొత్తం అంతా బజార్, మెయిన్ థియేటర్లు కానీ, మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి ఇంక ఈ సందులే ఉందా. ఇంతకుముందు ఇంకా చిన్నగా ఉండే రోడ్లు కొంచెం పర్లేదు, పెద్దగా అయినాయి. కొంచెం పైకి ఎత్తున్నా అట్లా. మెయిన్ చుట్టుపక్కల
చుట్టుపక్కల పల్లెలన్నింటికి కూడా ధర్మారమే మెయిన్. నీకు ఏదైనా మార్కెటింగ్ కానీ ఏదైనా కలసాలన్నా కూడా మెయిన్ సర్కిల్ అనమాట ఇది. మనకి ఇప్పుడు లెఫ్ట్లో వచ్చినంత మార్కెట్ ఏరియా అంతా, కూరగాయలు ఫ్రూట్స్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ మార్కెట్. మనకి అనంతపూర్లో వాళ్ళకి ఓల్డ్ టౌన్ అనమాట ఇదంతా. మెయిన్ రైట్ సైడ్లో వెళ్ళిపోయింది. ఇక్కడ లడ్డు కూడా ఫేమస్ కొన్ని చోట్ల. ఇక్కడ లడ్డూలు తీసుకొని పోతాం ఎప్పుడన్నా వస్తే, పొడి లడ్డు అట్లా. ఇక్కడ పరోటా హోటల్ ఉంటుంది, భలే ఉంటుంది ఇక్కడ ముందర. ఎప్పుడన్నా ముందు తింటామంటే పరోటా హోటల్ ఎప్పుడన్నా. ఆ ట్రాఫిక్ ఏరియా ఈ రోడ్ అయితే బాగా మంచి ట్రాఫిక్. ఇది సర్కిల్, మనకి సపరేట్ సర్కిల్ ఉన్నట్టు అనమాట ఇది. అనంతపూర్లో సపరేట్ సర్కిల్ ఉన్నట్టు ధర్మారానికి సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ అంటారు దీన్ని. ఇక్కడ కాలేజీలు అనమాట, ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లా ఈ కాలేజీలు మన అనంతపూర్లో కాలేజీలు అట్లా. ఇటువైపు జూనియర్ కాలేజెస్, కేఎల్ఆర్ కాలేజ్ అట్లా టైపు. ఇక్కడ మనకి ఏరియాలో కాలేజీలు ఉంటాయి అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే యాక్చువల్గా ఇట్లా మనం మామిలపల్లికి వెళ్ళిపోతాము ఫ్లైఓవర్ మీద. లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్, పుట్టపర్తి రోడ్డు. పుట్టపర్తి రోడ్డు బస్ స్టాండ్ కూడా ఇట్లే పోయేది అనమాట అంతా. ఇది జైలు, సెంట్రల్ జైలు ఇది మొత్తం, దర్బారం జైలు అది. బాగానే ఉంటుంది ఊరు కూడా చూడడానికి. చిన్న ఊరైనా మంచి రిచ్ ఏరియా, బాగా కాస్ట్లీ పీపుల్ అంతా లివింగ్ ఇక్కడ అంతా. సిల్క్ సిటీ అంటారు కదా మామూలుగా. మొత్తం మనకి పట్టు శారీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచి తయారయ్యేది. చాలా హిస్టరీ ఉంది ఈ ధర్మారం గురించి మాట్లాడుకోవాలంటే. పట్టుచీరలన్నీ కూడా ఇక్కడే మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి ధర్మారం నుంచి పట్టుచీరలు వరల్డ్ వైడ్ వెళ్ళిపోతాయి. అంత పేరున్నటువంటి ఊరు ఇది ధర్మారం. ఇక్కడ రైట్ సైడ్లో బస్ స్టాండ్. అది ఎవరో ముసలాయకుడు అడ్డం చేయబెట్టినాడు, దాటుకుని వెళ్ళిన. దాటుకోబ్బా ముసలాయబ్బా, దాటుకుని అయినా ఓపికలు ఉండవు ఇట్లా పిల్లలకి, పుస్తకాల కన్నా కూడా. ఇది బస్ స్టాండ్. ఇక్కడ కూడా అంతా నైట్ అయితే బస్సులు దొరకవు ఏం పెద్దగా ఏమి. ధర్మారం బస్ స్టాండ్. ఈ ఊర్లో కూడా మొత్తం అన్నీ ఉన్నాయి. రిలయన్స్, పెద్ద పెద్ద షాపింగ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అనంతపూర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ దొరికే ఏరియా అంతా ఇక్కడ ముందర అంతా మనకి దొరుకుతాయి. మొత్తం అన్ని షాప్స్ ఉన్నాయి. చూడండి, కావాలంటే వస్తాయి. ఇప్పుడు ఒక్కడే ఉంటాయి ఇక్కడ. గండికోట హాస్పిటల్ అంటే ఇది. గండికోట అంటే మనం మంచి ప్లేస్ అది గండికోట అనేది. ఇప్పుడు మాంగళ్య షాపింగ్ మాల్ ఉంది అనంతపూర్లో, ఉంది మాంగళ్య. ఇక్కడ మాంగళ్య ఉంది. చూడండి వస్తాయి, ఇంకా నెక్స్ట్ అంతా వస్తాయి. లెఫ్ట్లో కూడా ఉన్నాయి షాప్స్ ఏవో. మహేష్ బాబు ఉండాలి కదా. మహేష్ బాబు ఉన్నాడు చూడన్నా. మాంగళ్య అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే మాంగళ్య. ఇక్కడ సాయిబాబు కూడా ఏదో ఒకటి వస్తుంది. మళ్ళీ ఇట్లా లెఫ్ట్ ఏదో ఊరు, రైట్ ఏదో ఊరు వస్తుంది. ఇప్పుడు వెయిట్ ఏదో చూడండి. ఇక్కడ ఈజీ బై ఉంది. అనంతపురం ఈజీ బై లేదు షాపు కదా. ఈజీ బై లేదు అనంతపురంలో. ఈజీ బై. ట్రెండ్స్ ఉంది చూడండి, ట్రెండ్స్ ఉంది ఇక్కడ. ట్రెండ్స్ ఒకటి ఉంది. ఆలన్ సోలే ఇక్కడే ఉన్నాయి చూడండి ఏరియాలో. ఇది మంచి కమర్షియల్ రోడ్ ఇది. యాక్చువల్గా పుట్టపర్తికి బెంగళూరుకి కనెక్టింగ్ ఈ రోడ్. ఇట్లా బెంగళూరు వెళ్ళిపోవచ్చు మనము, నేషనల్ హైవేకి టచ్ అయిపోయి. ఇక్కడ ఒకటి ఫేమస్ షాప్ ఉంది. అంటే మనకి అనంతపూర్లో ధర్మారం పేరు చెప్తే వేణు మోటార్స్ అని చెప్పేసి మీకు ఎదురుగా కనిపిస్తాను చూడండి. అక్కడ వేణు మోటార్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఎలక్ట్రికల్ బైక్ దాంట్లో. ఆ ఇండస్ట్రీలో చాలా టాప్లో ఉన్నారు. మొత్తం ఆంధ్ర కాదు, తమిళనాడు, మొత్తం కేరళ, అన్ని చోట్ల కూడా వీళ్ళ బండ్లు వివస్థంగా సేల్ అవుతున్నాయి. ఈరోజు యాక్చువల్గా మనం వచ్చింది కూడా వేణు మోటార్స్ అధినేత వేణు నన్ను కలవడానికి వచ్చాను. యాక్చువల్గా వాళ్ళ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది ఈరోజు.
దాన్ని కూడా మనం చూస్తాం, ఓకేనా. అదే నేను మీకు ఫస్ట్లో చెప్పిండే సర్ప్రైజ్, మళ్ళీ అది చూద్దాం. అది కూడా ఇది వచ్చేసి ముందర వస్తుండే సర్కిల్ వచ్చేసి ఇంకా పుట్టపర్తి పోవాలంటే మనం లెఫ్ట్, మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే ఎన్ఎస్ గేటు, పెనకొండ, బెంగళూరు రోడ్, ఇట్లా స్ట్రైట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది కదా, స్ట్రైట్కి ఇట్లా అట్లా స్ట్రైట్ పోతే మనం బెంగళూరు వరకు వెళ్ళిపోవచ్చు. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనం పుట్టపర్తి రోడ్డుకి పోతాం అనమాట. ఇది లెఫ్ట్కి పుట్టపర్తి రోడ్డు. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ టిఫిన్ చేద్దాం, కొంచెం దాదాపు 10 అవుతుంది, ఆకలి అవుతుంది, టిఫిన్ అరేంజ్ చేసి పోదామని చెప్పేస్తామా, ఓకేనా. కంటెంట్ ధర్మారం నుంచి పుట్టపర్తి పోయే దగ్గర మధ్యలో టిఫిన్ చేస్తాను. మెయిన్ దాన్ని తిరుమల కారం దోశలు, ఫుల్ కారం దోశలు. దాన్ని పూరి కూడా చెప్పింది, పూరి కూడా 2 కలిపి తింటాం. నాకు వచ్చేసింది, నా ప్లేట్ ఒకటి. ఇది వచ్చేసి కొత్త చెరువు మెయిన్ సర్కిల్ వస్తూ ఉంది ముందరికి. మనం ఇట్లా స్ట్రైట్ పోతే పుట్టపర్తి, లెఫ్ట్ పోతే ముదిగుప్ప, రైట్ పోతే పెనకొండ. ఇలా ఇక్కడ మనం డివైడ్ కావచ్చు. ఇది మెయిన్ సర్కిల్ మనకి. ఇది మెయిన్ సర్కిల్. అంబేద్కర్ స్టాచ్యూ కూడా వస్తుంది. ఇట్లా లెఫ్ట్కి పోతే ఈ రోడ్లో ముదిగుబ్బ, ఇట్లా పోతే పెనకొండ, ఇట్లా ఇది స్ట్రైట్ వచ్చేసి పుట్టపర్తి. ఓకే, ఇది కొత్త చెరువు దాటిన తర్వాత మనకి లెఫ్ట్లో చెరువు వస్తుంది, పెద్ద చెరువు ఇది. ఇక్కడ వచ్చేసి మనకి రైల్వే ట్రాక్ వస్తుంది లోపల. రైల్వే స్టేషన్ రోడ్, పుట్టపర్తి రైల్వే స్టేషన్. మంచం లోపల టన్నల్ ఉంటుంది, ఇక్కడ ఇటు సైడ్ టన్నల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ రోడ్డు వ్యూ అంతా కూడా. ఇది పెద్ద చెరువు ఈ పక్కంతా. చూడంత రోడ్ ఎంత బాగుంది చూడండి. అసలు ఎక్కడో డిఫరెంట్ వైబ్ వస్తుంది ఇక్కడ పుట్టపర్తి రాగానే. కొంచెం బెంగళూరు టచ్ అవుతుంది ఇక్కడ కొద్దిగా. బెంగళూరు పెద్ద దూరం ఏం లేదు, ఇక్కడ అంతా ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ వస్తుంది బెంగళూరు. చల్లదనం కొద్దిగా తగులుతుంది ఇక్కడ నాకు తెలిసి బెంగళూరు. చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, వ్యూ ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్ వ్యూ అసలుకి. సూపర్ కదా. ఇంకా మరి కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతాం ఇక్కడ. సూపర్. ఇప్పుడు మనకి ఇంకా రైట్ సైడ్లో వస్తుంది రైల్వే స్టేషన్, పుట్టపర్తి రైల్వే స్టేషన్, అంటే ప్రశాంతి నిలయం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్. ఇట్లా స్ట్రైట్ పోతే మనం గోరంట్ల బెంగళూరు రోడ్కి వెళ్ళిపోతాం. హిందూపూర్ బెంగళూరు ఇట్లా స్ట్రైట్ పోతే మనం లెఫ్ట్ పోతాం కాబట్టి లెఫ్ట్ పోతే పుట్టపర్తి రోడ్డు. ప్లీజ్ మేడం. ఇది మనం ఇంకా పుట్టపర్తి ఎంటర్ అవుతున్నాం. హస్కీ డాగ్, చూడు హస్కీ డాగ్ ఉన్నాడా చూపిలేదు. ఇది వచ్చేసి పుట్టపర్తి ఎంట్రన్స్ మనకి. దాన్ని రాలేదు పుట్టపర్తికి ఒకసారి కూడా, ఇప్పుడు వస్తాను, ఫస్ట్ టైం వస్తాను దాన్ని. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది దానివి, కానీ ఫ్లైట్స్ ఏమి ఇప్పుడేం రావు. ఉంది, చూపిస్తా ముందర పోయినాక. వచ్చి దానివి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ అంటే హాస్పిటల్ అనమాట. మొత్తం ఫ్రీ ఈడంతా. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని వేడా కదా, ఈడంతా ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్రీ మొత్తం. హార్ట్కి సంబంధించినది, ఎముకల డాక్టరు,
ఇంకోటి ఏదో ఉన్నాయి, మొత్తం అంది ఫ్రీ హాస్పిటల్. చూడు అంతమంది ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ హోటల్స్ అన్నీ ఉంటాయి. చాలా దూరం దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సత్రాలు ఉంటాయి ఇక్కడ, ఫ్రీగా ఉండేవి ఇల్లులు. అక్కడ ఉంటారు, ఫుడ్ చేసుకుంటా. మొత్తం సాయిబాబానే ఈ ఏరియా అంతా కూడా. అన్ని హోటల్స్ పేరు కూడా చూడదాన్ని వీడ. హోటల్స్ పేరు అన్ని శ్రీ సాయి బాలాజీ, శ్రీ సాయి ప్రశాంతి, అట్లా అన్ని సాయిబాబానే లింక్ అయి ఉంటాయి పేరన్నిటికి. ఇట్లా మనం ఇప్పుడు రింగ్ రోడ్ యాక్చువల్గా అది ఇట్లా లెఫ్ట్లో కూడా పోవచ్చు, రైట్లో కూడా పోవచ్చు. రైట్లో పోతే మనం ఇట్లా ఎయిర్పోర్ట్ చూసుకుంటూ పోవచ్చు. ఏం ఫ్లైట్ ఏమి ఉండవు, జస్ట్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇది రింగ్ రోడ్ మామూలుగా అట్లా పుట్టపడితే రౌండ్ వేసుకొని పోవచ్చు. ఇట్లా వచ్చేప్పుడు రావచ్చు. అట్లా ఎట్లయినా పోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ కూడా పెట్టినా చూడదండి వీడ. పోయమ్మ బా పాటలు. ఇది పాత రోడ్డే. ఇది ముందు అంటే ఇట్లా పుట్టపర్తిలో పోయేది ఎయిర్పోర్ట్ మీద. ఎయిర్పోర్ట్ పోవాలంటే ఇట్లా ఈ రోడ్లోనే పోవాల్సినది. డిస్టిక్ పోలీస్ ఆఫీస్. ఇప్పుడు ఇది డిస్టిక్ అయిపోయింది, సత్యసాయి జిల్లా అయిపోయింది కాబట్టి దీనికి సపరేట్ అంతా. ఇంకా ఇదే చూడదాను ఎయిర్పోర్ట్. ఇదే చూడు, చిన్న చూడు ఎయిర్పోర్ట్ అంతా. మనం బస్ స్టాండ్ అంతా కూడా లేదు కదా, ఉరకొండ బస్ స్టాండ్ అంతా కూడా లేదు చూడ. సత్యసాయి జిల్లా ఎయిర్పోర్ట్. కానీ ఫ్లైట్లు ఏమో ఆగవి ఆడ. పెద్దది రన్వే, పెద్దది బాగా. ఫ్లైట్స్ ఆగుతాయి. సాయిబాబా బతుకున్నప్పుడు అంతే, చిన్నది. బాబా సాయిబాబా ఉన్నప్పుడు ఎప్పుడు గురువారం ఫ్లైట్స్ ఉంటాను ఇక్కడ. అప్పుడు ఫారినర్స్ ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ మన డిస్టిక్ ఉండే ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఇదే. ఇంకా ఇది ప్రశాంత్ నిలయం మెయిన్. ఇట్లా లెఫ్ట్లో పోతే ఇంకా మనం సాయిబాబా ప్రశాంత్ నిలయంలోకి వెళ్ళిపోదాం. సూపర్ వ్యూ అంతా. ఇక్కడ అంతా కొన్ని ఊళ్ళు చూడు. సాయి ఆరామం. ఇది సాయి ఆరామం హోటల్, రెస్టారెంట్, బాంకెట్ హాల్. బయటికి వచ్చినాం. ఇది ఇంక మెయిన్. మనం లోపలికి పోతా ఉన్నాము. ఇదే ఊరు, పెద్ద ఊరు. ఫస్ట్ అపార్ట్మెంట్ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉండేది అనంతపూర్లో కన్నా కూడా. ఫస్ట్ నేను పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చూసినది పుట్టపర్తిలోనే. పెద్ద అపార్ట్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఇంకా 5 స్టార్ హోటల్స్ ఇక్కడ అనంతపూర్లో కూడా లేవు యాక్చువల్గా. 5 స్టార్ హోటల్స్ ఇక్కడ అన్నీ. అంతా ఒక ఫారెన్ టైప్ ఉంటుంది కల్చర్ అంతా ఇక్కడ కొన్ని చోట్ల పోతే కన్నా. శ్రీ సత్యసాయి విద్యాగిరి అంటే ఇక్కడంతా కూడా చదువుకునేకి సంబంధించినట్టు అన్నీ ఉంటుంది ఇంట్లో. చూడండి, ఇది మ్యూజిక్ కాలేజ్ చూడు. దాని పక్క లెఫ్ట్లో మ్యూజిక్ కాలేజ్ చూడు. అదే మా ఫ్రెండ్ ఇక్కడ పిల్లలు గంగాధర్ వచ్చినాడు. గంగాధర్. ఇది మ్యూజిక్ కాలేజ్. కలెక్టర్ ఆఫీస్ అనమాట. డిస్టిక్ అయిన తర్వాత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి. అంటే అనంతపురం నుంచి డివైడ్ అయిపోయింది ఇది కాబట్టి కొత్తగా. ఆల్రెడీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ఇది ప్రొవైడ్ చేసినారు. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ సంబంధించినదే. ఈ పక్క వచ్చేసి స్పోర్ట్స్. ఇది ఇంతకుముందు ఆ పక్క మనము మ్యూజిక్ దేవని చూసినా కదా. ఇదంతా స్పోర్ట్స్ సంబంధించిన స్కూలు, కాలేజ్ అన్నీ కూడా. ఆరు పక్క అటువైపు వచ్చేసి ఇది హైయర్ సెక్షన్. ఇది సెకండరీ సీనియర్స్ హాస్టల్. ఇది ఎట్లా చూడండి హాస్టల్, పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది అసలు. ఇదంతా స్పోర్ట్స్ బిల్డింగ్ అని, స్పోర్ట్స్ సంబంధించినదంతా బిల్డింగ్ అంతా. అది వచ్చి ఏనుగు సమాధి చూడదానివి. సాయి గీతిక అని చెప్పేసి సాయిబాబుకి ఇష్టమైన ఏనుగు. అది చనిపోయింటే ఇంత పెద్ద సమాధి ఇడిచినాడు సాయిబాబు దానికోసం. ఏనుగు చచ్చిపోయింది సాయిబాబు దగ్గర ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఏనుగు ఉంది కదా గంగాధర్, 2 చనిపోయినాయా? దాని పేరు కూడా ఏదో సాయికి ఏదో వస్తుంది. సాయి మహాలక్ష్మి దాని పేరు. ఇది వచ్చేసి అంతరిక్షంలా కనిపిస్తుంది లోపలంతా కూడా. ఏమంటారు దీన్ని? ఇదో నక్షత్ర మండలి దాని పేరు. ఎప్పుడు చూడలే ఇంతవరకు ఛాన్సాలు వచ్చినా కూడా. చనిపోయింది ఏనుగు ఉంటుంది. ఇది వచ్చేసి జూనియర్ బాయ్స్ హాస్టల్ అంటే చూడదు. బాయ్స్ హాస్టల్ అందరూ ఇట్లా వైట్ డ్రెస్ దానివి. ఇట్లా వైట్ డ్రెస్ వేసుకొని సాయిరామ్ అంటారు అందరూ. ఎవరు వచ్చినా సాయిరామ్ అనాల. అదే పిల్లలు
హాస్టల్ వీళ్ళకి స్కూల్ ఇన్ఫార్మింగ్ అదే రెడ్ కలర్ వేసుకోరమ్మా, పైన రెడ్ కలర్ ఏమైనా వేసుకుంటారమ్మా టవాల్ మాది ఇట్లా. పైకి పోవచ్చా కారు కదా, కారు వేసుకోవచ్చా ఈడే కదా ఆడ కదా సాయిమా హోటల్ చూసేది అంతే అది ఒకటి నేను చూసుకొని వచ్చేస్తాను నేను. కాదు చెప్పండా మచ్చా ఎంజాయ్ పండగ యారో నరేష్. ప్రైమరీ స్కూల్, ఇది ప్రైమరీ స్కూల్ ఈ పక్క, ఇదే కాలేజ్. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అంటే ప్రశాంత్ నిలయంలోకి కదా, విద్యాగిరి వెనకలు అయిపోయింది ఇదంతా. ఇది వేరే ఇది మనం తీసింటాం, దీనికి యాడ్ తీసింటాం సాయిమాకి మనం వీడియో షూట్ ఫోటో షూట్ చేసింటాం అంతా. ఇక్కడే కదా కదా వచ్చే లెఫ్ట్ సైడ్. ఇది వచ్చేసి హాస్పిటల్, ఇది మామూలు జనరల్ హాస్పిటల్ ఫ్రీ. తీసుకోవచ్చు కారు మనం ఇప్పుడు ఎందుకు ఎట్టుంది రోడ్డు పై కొండలపైకి వెళ్ళిపోతాను. ఇట్లా స్ట్రైటే కదా, కొండ పైన మనకి మొత్తం అంతా మ్యూజియం ఉంటుంది పైన. నడుచుకుంటా పోవచ్చు, కార్లో పోవచ్చు. డ్రాప్ చేసి వెళ్ళిపోతారు కదా ఒకవేళ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వస్తారు. అంతే ఆటోలు పోతా అంటే కింద పైకి పని ఆడ పని ఆడబెట్టు పెట్టచ్చా అది హ్యాండ్ బ్రేక్. ఎక్కడ ఇప్పుడు డ్యూటీ అంటే టౌన్లోనేనా? పుట్టపర్తి వచ్చిన తర్వాత అక్కడ స్కంద విహార్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకటి టీ కేఫ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. అక్కడ టీ తాగడానికి వచ్చినాము. ఇట్లా ఇట్లా పోతే ఇంకా పుట్టపర్తి వెళ్ళిపోతాం. ఇది పైన చాలా బాగుంటుంది ఇది. చూడ గుళ్ళు కట్టుకున్నాయి పక్షులు హ్యాపీగా. ధన్వి చూడండి ఇట్లా ఎగురుతాందో, డ్రెస్ చేంజ్ చేసేసింది ధన్వి. అమ్మా తిరిగిపోయింది తల్లి, అంత భయంకరంగా డ్యాన్స్ చేశాను. మా డాడీ కనిపిస్తాడు. ఇదే మేము వచ్చిన ప్లేస్, బాగుంది కదండి. అక్కడ ఉన్నారు మా మమ్మీ డాడీ, హాయ్ చెప్తున్నారు చూడండి. వెళ్దామా అక్కడికి? అయితే చూడండి స్టార్, ఇక్కడ దేవుడి విగ్రహం పెట్టారు దేవుడిది. ఇక్కడ నో స్మోకింగ్ అంట. ఇలా వెళ్ళాలి పైకి, ఎక్కేద్దాం. ఇట్లా ఎక్కితే ఇట్లా ఎక్కితే ఇలా ఉంటుంది. మనమైతే డాడీ దగ్గరికి వచ్చేసాము. చూడండి పైన ఎలా కట్టేశారు చూడండి. ఇక్కడైతే ఇలా ఉన్నాయి చైర్స్ ఇట్లా. ఇక్కడ మా మమ్మీ కింద చూసుకుంటున్నారు. ఇలా కట్టించుకుంటాం మేము కూడా. చూడండి లైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి లైట్ ఆన్ చేద్దాం. ఇది లైట్స్ స్విచ్ ఆన్. చూడండి లైట్స్ ఆన్ అవుతాయి. ఆన్ అయింది ఒకటి ఆల్రెడీ. చూడండి ఆల్ ఆన్ అయ్యాయి. ఇదే మేము వచ్చిన ఇక్కడైతే ఇలా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటివో అర్థం కావడం లేదు. బాగున్నాయి ఇల్లు, చిన్న గూడులు బాగున్నాయి కదండి. ఇక్కడ కూడా అలా ఉన్నాయి, అక్కడ కూడా. చూద్దాం పదండి ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత బాగున్నాయో, గాలికి ఎలా ఎగురుతున్నాయి. నేను మా మమ్మీ మా డాడీ అయితే కాఫీలు టీ తీసేసుకున్నారు. నేనైతే ఇది తీసుకున్నాను, స్ప్రింగ్ బువాది
జ్యూస్ తీసుకున్నా. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ పట్టుకుని ఆడుకుంటున్నాం. ఇది భలే ఉంది అసలుకి, చిన్న ఇల్లులు చూడడానికి సూపర్ క్యూట్ ఉన్నాయి. చూస్తా ఒక నిమిషం పడేదన్న జాగ్రత్త. ఫ్రెండ్ అయితే చాలా భారీగా ఉంది. ఒక 1/2 లీటర్ బాటిల్ వాటర్ బాటిల్ వెళ్ళిపోయట్లే కడుపులోకి బడబడని తాగేస్తే. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. అనంతపూర్ డిస్టిక్, ఇప్పుడు సత్సాయి డిస్టిక్ అనుకోండి, ఇది రెండు ఒకటే. ఇది ప్రజెంట్ ధర్మవరం మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి పోవాలంట. వేణు మోటార్స్ హార్ట్లీ వెల్కమ్. వి ఇన్వైట్ యువర్ ఫ్యామిలీ టు జాయిన్ అస్ ద సెలబ్రేటింగ్ గ్రాండ్ ఓపెనింగ్. ఈరోజు ఇక్కడికే వచ్చాము మనము. ఆయన వేణు సారు. వేణు మోటార్స్, ఇదే వేణు మోటార్స్ మ్యానుఫ్యాక్చర్, మన 2-వీలర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఫ్యాక్టరీ. సార్ బండి ఇది వేణు మోటార్స్. ఇక్కడ మన ఫోటోగ్రాఫర్లే ఉన్నారు. పొద్దున్న చూసినా కూడా స్వామి మేము ముందు నుంచే పోతుంది సార్. హాయ్ సార్. ఇప్పుడు ఎట్లా పోవాలి మనము? మళ్ళీ అనంతపూర్ రోడ్డుకి ఇట్లనే కరెక్టేనా? ఇప్పుడు ధర్మారం నుంచి అనంతపూర్ బయలుదేరినాను. బత్తలపల్లి రోడ్డుకి పోతున్నాం. బత్తలపల్లి నుంచి ఎస్కే యూనివర్సిటీ ఆ రోడ్లో ఇంటికి పోయేది. ఇంకా భోజనం చేసినాం అక్కడ. వేణు మోటార్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడే మనం మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే అయిపోయింది. చాలా మంచి భోజనం, అంటే పోలిగా, అన్నం, పప్పు, రసం, పెరుగు ఇట్లాంటివన్నీ సూపర్. ఆవకాయ కూడా ఉంది, పోలిగా. మొన్న ఒక వీడియో చేసాం కదా ఒకటి, మనము కదిరిపోయేటప్పుడు ఇట్లా పోతే ధర్మారం వస్తుందని చెప్పేసి మనము ఈ రింగ్ రోడ్లో నుంచి, ఇప్పుడు సేమ్ ఆ ధర్మారం రోడ్లో నుంచే మనం మళ్ళీ సేమ్ ఆ బత్తలపల్లి రింగ్ రోడ్లోకి జాయిన్ అవుతున్నాము. చూడండి, ఇదన్నమాట. నిన్న ఇట్లా వచ్చినాం, ఇట్లా వచ్చినాం, ఇప్పుడు ఇట్లా పోతున్నాం. ఇది ఇప్పుడు ఇట్లా మొన్న పొద్దున ఇట్లా వచ్చినాం మధ్యాహ్నం పైనుంచి. ధన్వి, నీకు మొన్న చెప్తే ఇదే ఖర్జూరం చెట్లు ఉన్నాయని చెప్పి, అది ఆడే చూడు ఖర్జూరం చెట్లు లెఫ్ట్లో, ఇవన్నీ ఖర్జూరం చెట్లు. ఇవన్నీ ఖర్జూరం చెట్లు. ఈ రోడ్లోకి వచ్చినట్టు మ్యాక్సిమం ఇంకా మనం అనంతపూర్ చేరుకున్నట్టే, ఆల్మోస్ట్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పైన ఒక పెద్ద బండరాయి ఉండే, అలా ఎదురుకుండా ఆటి నుంచి కింద పడింది పెద్ద బండరాయి. కింద దొర్లకుండా వచ్చేసి కరెక్ట్ గుడికి ఆ పక్క బండ ఈ పక్క బండ పడింది చూడు, అంత పెద్ద బండ. అది ఏం జరిగిందో ఏమో అసలుకి, వండర్ఫుల్ అసలుకి. అది కరెక్ట్ జనాల మీద పడింటే అంతా సుమారు గుడి అంతా పగిలిపోతాడు అంతా. సంజీవపురం అది ఊరి పేరు.
వాళ్ళ లాంగ్వేజ్ ఆ గొర్రెలు కొట్టి అర్థమవుతుంది అవి. చిన్నపిల్లలకి ఎట్లా మాట్లాడిస్తామో అట్లా వాళ్ళు కూడా గొర్రెలకి అందరికీ ఒక లాంగ్వేజ్ పెట్టుకుంటారు. దాటినాము స్ట్రైట్ పోతే రాప్తాడు, మనం ఇట్లా రైట్లో పోతే అనంతపురం అనుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి మనం సాయినగర్లో పని ఉంది కాబట్టి మనం ఇట్లా రైట్ సైడ్కే పోతాం. అంటే ఇట్లా ఆర్డిటి స్టేడియం దాటుకొని టీవీ టవర్ దాటుకొని సంగమే సర్కిల్ దాటుకొని ఇట్లా టీవీ టైంలో పోతాం. ఇట్లా స్ట్రైట్ పోతే కింద మనం రాప్తాడులోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఇప్పుడు టౌన్లో పోతున్నాం మనం. ఇది అనంతపురం. మనము సిటీలోకి పోవాలంటే ఇట్లా, టౌన్ కాదులేండి, అనంతపురం సిటీ అయిపోయింది ఇప్పుడు కాబట్టి ఇట్లా అట్లా పోతే మనం రాప్తాడికి వెళ్ళిపోతాం ఇట్లా. ఓకే, రోడ్లో వచ్చేసి ఫేమస్ ఇది పంజాబీ డాబా. మనకి అల్లు అర్జున్ కూడా ఒకసారి వచ్చి తిన్నాడని చెప్పేసి అన్న, నిజమే అది, వచ్చి తిన్నాడు అల్లు అర్జున్ కూడా ఇక్కడ. మంచి ఫేమస్ డాబా అక్కడ, డూన్ పంజాబీ డాబా. అట్లే మనకి ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళది ఒకటి ఫేమస్ షాప్ ఉంది, కేరళ టీ. ఇక్కడ అక్కడికి పోతున్నాం ఇప్పుడు. ఈ స్పీడ్ బ్రేకర్ దాటితేనే జై బజరంగి అని కనబడిస్తుంది చూడండి, రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేవాడు, అనంతపురం నుంచి వచ్చేవాడు లెఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇట్లా రైట్లో ఆపోజిట్లో పోతాం, కొంచెం చూసుకొని పోవాలా, ఆపోజిట్ కదా. అదే జై బజరంగిని స్ట్రైట్ ఉంది అదే. జై బజరంగి కేరళ సాంప్రదాయ రుచులు మొత్తం అనేది దొరుకుతాయి ఇక్కడ. టిఫిన్స్, మీల్స్, వెజ్, నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్. రైట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుంది హోటల్ లోపల నుంచి చూస్తే మనకి. మొత్తం అంతా పూర్వకాలం పద్ధతిలో ఉంటుంది అంతా కూడా. ఇప్పుడు మనం తాగుతుండేది నన్నారి, ఫుల్ హెర్బల్ కేరళ స్టైల్లో ఉంటుంది నన్నారి ఇదంతా. కలర్ చూస్తే మనకు అనుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది కలర్ అంతా కూడా. చూడమ్మా, సింథటిక్ కలర్స్ అట్రాక్షన్ ఇస్తాయి కానీ మనిషిని చాలా చెరుకు చేస్తాయి. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్డిటి స్టేడియం వస్తుంది. ఎదురుగా పోతే టీవీ టవర్ కనబడిస్తుంది మీకు. అది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేయడం లేదు. ఇక్కడ మనకి స్ట్రైట్ యాక్చువల్గా పోవాలా. ఇదేందో బ్రిడ్జి రిపేర్ వచ్చిందని చెప్పేసి క్లోజ్ చేసినారు. అప్పుడెప్పుడో వర్షాలు భారీగా వచ్చినాయి కదా, ఇక్కడ ఉండే వంకలు వేసుకుంటే ఇల్లులన్నీ కొట్టకపోయినాయి కదా. ఆ టైంలో ఈ బ్రిడ్జి ఏదో రిపేర్ ఉందని చెప్పేసి స్టాప్ చేసినారు. ఇంతవరకు అది రిపేర్ చేస్తున్నారా, లేదంటే అవుతుందా, లేదంటే కాదా, ఏం లేదు. దీని గురించి బాగా అలవాటు పడిపోయినారు జనాలు. ఇట్లే తిరుగుతున్నారు బాగా, 4 వీలర్స్ అన్ని కూడా ఇట్లా తిరుగుతున్నాయి. మళ్ళీ అది అసలు రిపేర్ అవుతుందో లేదంటే ఇంకా అసలు పూర్తి స్థాయిలో ఇట్లే ఉంటుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏమీ తెలియదు. ఏదో పిల్లర్స్కి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు స్టాప్ చేసినారు, పోకూడదు వెహికల్స్ అనేసి. సరే దాన్ని ఏదో పట్టించుకోలేదు. మళ్ళీ ఎన్ని రోజులు ఇట్టే తిరుగుతుంటారు జనాలంతా కూడా, ఇట్టే అలవాటు అయిపోయినారు, ఈ పక్క తిరిగేది అలవాటు అయిపోయినారు. కానీ ఇది బిజీ ఏరియా, ఇక్కడ ఉండేటో ఇల్లులన్నీ పోయిండేది అప్పుడంతా. ఆ పక్క టౌన్లో ఉండేటన్నీ కూడా కొట్టుకోపోయిన నీళ్ళని ఫుల్ వచ్చేసి. కానీ మళ్ళీ వచ్చి చేరుకున్నారు, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా బాగా గడిచుకున్నారు కాబట్టి భద్రంగా. ఇక్కడ వరకు మళ్ళీ ఇటు వచ్చి మనం ఆ పక్కకి వెళ్ళిపోవాలి. అది రిపేర్ అవుతుందో లేదు తెలీదు, కానీ ప్రాబ్లం లేదు కాబట్టి పోతా ఉన్నారు జనాలు. టీవీ టవర్ అనంతపూర్ అంటేనే ఇది కనబడిస్తుంది, పెద్ద టీవీ టవర్. అటు దూరం చూస్తే కన్నా ముందైతే కన్నా మేము ఏడన్నా చూస్తే లైట్లు పడతా అంటే దూరం చూస్తే లైట్ టీవీ టవర్. దీన్ని ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదు తెలియదు టీవీ టవరు. ఈ టీవీ టవర్ని ఏదన్నా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుంది ఏమనిపిస్తుంది నాకు. ఒకసారి పైన ఏదైనా చిన్న రెస్టారెంట్ మాది పెట్టడమో, లేదంటే అట్లా ఏదైనా చిన్న కాఫీ షాప్ లాగా మంచి టికెట్ ప్రైస్ పెట్టేసి ఆ విధంగా ఏదైనా చేస్తే బాగుంటుందేమో కదా. ఒక్కోసారి ఇట్లా ప్లాన్ వస్తే బాగుంటుంది అనిపించింది నాకు కూడా ఎప్పుడన్నా. ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలా. ఇది పడిందిరా అంటే కన్నా సుమారుకి ఈ ఇంట్లో మీద పడుతుంది ఒకవేళ ఎప్పుడైనా డ్యామేజ్. దాని చుట్టూరా చూడండి ఎంత ఉందో. లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా ఎలివేటర్ కూడా ఉందేమో తెలియదు. లోపల నుంచి పైకి వెళ్ళిపోయి పైన చిన్న రెస్టారెంట్ మాది ఓపెన్ చేసి మంచిగా రెంట్ పే చేస్తే సూపర్గా ఉంటుంది అసలు బిజినెస్ అయితే. ఇట్లా సాయినగర్లోకి పోతున్నాం, కలెక్టర్ ఆఫీస్ పక్కన సార్లు తిరిగినాం. ఇట్లా
అశోక్ నగర్ సందులో నుంచి వస్తా ఉన్నాం ఇట్లా. శానగర్లో కొంచెం పనులు చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా? హలో, ఇప్పుడే అనంతపూర్ వచ్చేసినాం. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసింది దాన్ని. 2 డ్రెస్సులు పెట్టుకుంది, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఇంత ఎక్కువ వేడి ఉంటుంది కదా. ఓకే, అనంతపూర్ వచ్చేసినాం. ఇంకా బాయ్ 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 చెప్పు. బాయ్.